శ్రీ గణేశాయ నమః. పవిత్రమైన బృందావనం, మంత్రాలయం. అదొక ఆధ్యాత్మిక బృందావనం. రాఘవేంద్ర స్వామి ప్రత్యక్షంగా అవతరించి వేంచేసిన దివ్యస్థలం మంత్రాలయం. ఈ క్షేత్రం ఎన్నో విశేషాలకు ప్రతీతి. అవేమిటంటే పాదోదకం పావనం. రోజు రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేక జలాలను మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మఠంలో భక్తులకు తీర్థంగా ఇస్తారు. బృందావనాన్ని హరి మందిరంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ 700 శాలాగ్రామాలను ప్రతిష్ఠించారు. ఎందరో మహానుభావులు ఇక్కడే కొలువై ఉన్నారని భక్తులు నమ్ముతారు. ఒకసారి రాఘవేంద్ర స్వామి బృందావనానికి అభిషేకం చేస్తే ఎందరో గురువులకు శాలాగ్రామాలకు అభిషేకములు చేసినట్టు అవుతుంది. అలాంటి జలం అత్యంత పవిత్రమైనది. చాలా వ్యాధులను ఈ మంత్ర జలం నివారిస్తుంది అని చెబుతారు. ఈ పాదోదకాన్ని తాగడానికి మాత్రమే కాకుండా భక్తులపై ప్రోక్షణం కూడా చేస్తారు. దీనివల్ల పిశాచ బాధలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. మంత్రాక్షతలు. రాఘవేంద్ర స్వామి దర్శనం అనంతరం భక్తులు పీఠాధిపతి ఇచ్చే మంత్రాక్షతల కోసం బారులు తీరుతారు. ఈ అక్షంతల్లో పసుపు, సున్నం కలుపుతారు. అందుకే ఇవి ఎర్రగా ఉంటాయి. రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతిగా ఎవరున్నా భక్తులు అక్షంతలు ఇచ్చే సాంప్రదాయం ఈ రాఘవేంద్ర స్వామి కాలం నుంచి కొనసాగుతుంది. ఆనాడు ఆ యతీంద్రులు వాడిన పాత్రలోనే నేటికి వాటిని తయారు చేసి భక్తులకు ఇస్తుండటం విశేషం. మఠంలో అంత పవిత్రతను కాపాడుకుంటూ వస్తున్నారు. మృత్తిక మహిమ. రాఘవేంద్ర స్వామి బృందావనంపై ఉంచే మృత్తిక చాలా విశిష్టమైనదని నమ్మకం. దీని విషయంలో ఒక కథ ఉంది. గురు రాఘవేంద్రులు బృందావన ప్రవేశానికి ముందర మంత్రాలయంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణ భక్తుడు స్వామి వద్దకు వెళ్ళి, స్వామి, నా కుమారుడికి ఉపనయనానికి ధనం కావాలని అడిగాడు. ఆ సమయంలో స్వామి తుంగభద్ర నది ఒడ్డున స్నానం కోసం ఉన్నారు. రోజు మృతికతో స్నానం చేసే స్వామి తుంగభద్ర తీరంలోని ఆ మట్టినే భక్తుడికి ఇచ్చారు. దానిని ఆ భక్తుడు తీసుకొని వెళ్తూ దారి తప్పి మరో గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ గురు రాఘవేంద్రుడు ఇచ్చిన మృత్తిక సాయంతో ఒక ధనవంతుడి సంతానాన్ని హరిస్తున్న పిశాచిని ఆ భక్తుడు హరిస్తాడు. అప్పుడు ఆ ధనవంతుడు ఎంతో సంతోషంతో ఆ పేద భక్తుడి ఇంట్లో ఉపనయన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాడు. అంతటి మహిమ ఉన్న ఈ మృతికను నేటికి మంత్రాలయంలో పూజిస్తున్నారు. రాఘవేంద్ర స్వామి తాకిన ఆ ప్రదేశంలో ఇప్పుడు తులసి వనం ఏర్పాటు చేశారు. శ్రీ రాఘవేంద్ర స్వామియే నమః. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.